ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కాసేపట్లో మేడిగడ్డకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుకోనున్నారు. దెబ్బతిన్న ప్రాజెక్టును పరిశీలించనున్నారు. అసెంబ్లీ నుంచి బస్సులో బయలుదేరిన కాంగ్రెస్ ప్రభుత్వ బృందం కాసేపట్లో మేడిగడ్డకు చేరుకోనుంది. 2 గంటల పాటు పర్యటించనున్నారు. తిరిగి సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ బయలుదేరనున్నారు. నిజానికి ఈ పర్యటనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం లేఖలు రాసింది. కానీ ఈ పర్యటనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా దూరంగా ఉన్నారు. కాసేపట్లో మేడిగడ్డకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుకునున్నారు. దెబ్బతిన్న ప్రాజెక్టును పరిశీలించనున్నారు. అసెంబ్లీ నుంచి బస్సులో బయలుదేరిన కాంగ్రెస్ ప్రభుత్వ బృందం కాసేపట్లో మేడిగడ్డకు చేరుకోనుంది. 2 గంటల పాటు పర్యటించనున్నారు. తిరిగి సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ బయలుదేరనున్నారు. నిజానికి ఈ పర్యటనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం లేఖలు రాసింది. కానీ ఈ పర్యటనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా దూరంగా ఉన్నారు. కాసేపట్లో మేడిగడ్డకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుకునున్నారు. పూర్తి డీటెయిల్స్ అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలించడానికి మరి కాసేపట్లో అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది సీఎం నేతృత్వంలోని బృందం. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామని ఏతుందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి 1,00,000 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలు కూడా నీలివైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది, పెద్ద మొత్తంలో కుంభకోణం జరిగిందని పెద్ద మొత్తంలో ఎలక్షన్లలో కూడా హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అధికారం చేపట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, సీఎం కావచ్చు, ఆ నేతృత్వంలో కేబినెట్ మొత్తం కేబినెట్ బాడీ మొత్తం నుండి కాళేశ్వరం ప్రాజెక్టు మీద దాని అసలు ఏం జరిగిందో దానిలో తెలుసుకున్న ప్రయత్నం చేసి అనేక సార్లు ఇరిగేషన్ శాఖ మీటింగ్లు పెట్టారు. దాని నేపథ్యంలోనే ఇవాళ ముఖ్యమంత్రితో సహా 85 మంది ఎమ్మెల్యేలు, కేబినెట్ మొత్తం 12 మంది మంత్రులతో కూడినటువంటి బృందం మొత్తం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించే పరిస్థితి. మనం ప్రజెంట్ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ మనం చూడొచ్చు విజువల్స్లో. పెద్ద మొత్తంలో మేడిగడ్డ కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డ కావచ్చు, సుందిల కావచ్చు, అన్నారం బ్యారేజీలు మూడు విభాగాలు ఉంటాయి. 3 విభాగాల్లో ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి భాగం ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టులో కాళేశ్వరం సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ 1,00,000 ఎకరాలు కూడా కనీసం 1 ఎకరానికి కూడా నీళ్ళేమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఆయంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఆ ప్రాజెక్టును కట్టాల్సిన నాణ్యత పాటించలేదు, నాణ్యత లోపాలు జరిగినాయి. దాని నేపథ్యంలోనే ఈ 1,00,000 కోట్ల రూపాయలు దోచుకురని చెప్పేసి అనేక సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇలా మేడిగడ్డను సందర్శన కోసం ముఖ్యమంత్రి కావచ్చు, 85 మంది ఎమ్మెల్యేలతో కూడినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా మొత్తం 85 మందితో కూడినటువంటి ఎమ్మెల్యే బృందం ఇప్పుడు వచ్చి మరి కాసేపట్లో వచ్చి మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించే అవకాశం అయితే మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ మొత్తానికైతే ఆ మేడిగడ్డ సంబంధించి ఆ టాప్ టు బాటం
పోలీసు భారీ బందోబస్తు ఇటు అధికారులు కావచ్చు, పోలీసు కావచ్చు పెద్ద మొత్తంలో ఇవాళ భారీ బందోబస్తు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించే పరిస్థితి ఉంది. నేపథ్యంలో మేడిగడ్డలో అసలు 17, 18, 19, 20 ఈ 4 పిల్లలు మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం క్రాక్ ఇచ్చి కూలడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కుంగడంతో పెద్దగా భారీ శబ్దం రావడంతో మొత్తానికి కూలీ ట్రాకు ఒక 5 కిలోమీటర్ల దూరం నుంచి మాకు ఇట్లా అంటే మామూలుగా 5 ఫీట్ల లోపలికి డౌన్ కావడంతో మొత్తం పెద్దలో ప్రాజెక్టు మొత్తానికి శిథిలావస్తున్న పరిస్థితి చూడొచ్చు మొత్తం. అయితే ఆ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డకు సంబంధించి మేడిగడ్డలో జరిగినటువంటి తాత్కాలికంగా మరమ్మతులు చేసి ఏదైనా చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు గత ప్రభుత్వం ఈ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఎల్ఎన్టీ కంపెనీ సంబంధించి గత ప్రభుత్వంలోనే వాళ్ళు తీసుకున్నా కూడా తప్పకుండా ఇది కాంట్రాక్టులు చేసినటువంటి ప్రాజెక్టును వాళ్ళే చేయాలని చెప్పి బాధ్యతలు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ప్రాజెక్టులో లోపం జరిగింది. సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడున్నటువంటి ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ డిజైన్ చేశారు, ఆయనే మొత్తం దగ్గరుండి కట్టించడం. మాలో ఎలాంటి లోపం లేదు, తప్పకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ప్రభుత్వందే పూర్తి స్థాయి బాధ్యత అని చెప్పేసి ఈ ప్రాజెక్టును కట్టినటువంటి ఎల్ఎన్టీ కంపెనీ పూర్తి స్థాయిలో చేతులు ఇచ్చడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది, నిజంగానే ఎట్లా ఉంది, ఎన్ని కోట్ల రూపాయల అవినీతి సొమ్ము పక్కన పడిన పరిస్థితి పూర్తి స్థాయిలో దాని మీద చర్చ జరిగి పెద్ద మొత్తంలో అసలు నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరుగుతుంది, మన తెలంగాణ రాష్ట్రానికి మనం ప్రజలకు మనం దాంట్లో జరిగినటువంటి నిజాలను మనం బయటకు చెప్పే ప్రయత్నం చేద్దామని చెప్పేసి నిన్న అసెంబ్లీలు కావచ్చు, మొన్న ప్రతిపాదన పెట్టిన సంబంధించి కృష్ణా జిల్లాలు కావచ్చు, ఇటు గోదావరి జిల్లాలకు సంబంధించి నిన్న మొత్తానికి పెద్ద మొత్తంలో అసెంబ్లీ పూర్తి స్థాయిలో చర్చ జరిగిన పరిస్థితి. దానిలో భాగంగానే కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి గోదావరి జిల్లాలో భాగమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఇలా మేడిగడ్డకు సందర్శించిన పరిస్థితి. అయితే మొత్తానికి ఇప్పుడు సీఎం వచ్చి మొత్తం సీఎం కావచ్చు, 85 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తానికి 11 మంది క్యాబినెట్ తోడుకునేటువంటి బృందం మొత్తం ప్రాజెక్టు కాళేశ్వరం కావచ్చు, ఇటు మేడిగడ్డ ప్రాజెక్టులో నిజంగానే అసలు ఎట్లా జరిగింది, దీంట్లో ఏం లోపం ఉంది, నిజంగానే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బ్రిడ్జి నిర్మాణం చేసేటప్పుడు నిర్మాణ దశలో కింద బ్లాక్ శాండ్ ఉంది, ఆ శాండ్లో బ్లాక్ బొగ్గులు ఉన్నటువంటి దాంట్లో ప్రాజెక్టు ఆగదు, కూలిపోతుంది అని చెప్పి గతంలోనే అనేక సందర్భాల్లో అధికారులు హెచ్చరించినా కూడా ప్రభుత్వం వినలేదు, పెడచెవిన పెట్టింది. ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే దాంట్లో కోట్లాది రూపాయలు కమిషన్ల కోసమే ప్రాజెక్టు కట్టిందని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో బాధ్యత వహించి నిర్మాణంలో కీలక పాత్ర వహించినటువంటి ఈఎన్సీ మురళీధరరావును కూడా నిన్న కాక మొన్న ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ మంత్రి పూర్తి స్థాయిలో ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈఎన్సీ మురళీధరరావుని తొలగించడం జరిగింది. అయితే దీనిలో భాగమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో కావచ్చు, మేడిగడ్డలో కావచ్చు, పూర్తి స్థాయిలో భాగమైనటువంటి అప్పుడున్నటువంటి ఈఎన్సీలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, ఎవరు ఏ స్థాయిలో ఉండే ఏ అధికారులు ఎంత వాటా ఉంది, పూర్తి స్థాయిలో ఎవరిని ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ నిగ్గు తెలుస్తుంది, వాళ్ళ సంగతి తప్పకుండా కటకడాలు పాలు చేపిస్తుందని పదే చెప్పడం జరుగుతుంది కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి ప్రభుత్వం. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి నేతృత్వంలో పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది దానికి ప్రజలకు వివరించే పూర్తి స్థాయిలో ఇక్కడ అది చూసిన తర్వాత 2 గంటల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత తదనంతరం పవర్ ప్రజెంటేషన్ ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ భాగం ఉంటుంది, తర్వాత అన్నారం ఉంటుంది, సుందిల్ల ఉంటుంది, సుందిల్ల నుంచి ఎటు నుంచి ఎటు వాటర్ పోతున్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ తోటి పైకి కిందికి వెళ్ళేటువంటి వాటర్ పైకి వెళ్ళడంతో సద్దంగా ప్రాజెక్టు ఉండగా పూర్తిగా కమిషన్ల కోసమే గత ప్రభుత్వం నిర్మాణం చేసిందని చెప్పేసి ఇప్పటికే అసెంబ్లీలో అనేక సార్లు చర్చ జరిగింది. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని పూర్తి స్థాయిలో వివరించాలి, నిజంగానే గత ప్రభుత్వం ప్రాజెక్టుల మీద ఏం చేసింది, కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది, 1,00,000 కోట్ల రూపాయలు ఎటుపోయినా ఈ అవినీతి సొమ్మును మొత్తం దాచుకుని చెప్పేసి పదే చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టులో క్షుణ్ణంగా పరిశీలించి అనేక విషయాలను ప్రజలకు చెప్పే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆమెని 17, 18, 19, 20 పిల్లర్స్ మాత్రమే పరిశీలిస్తారా, ఇంకా మిగిలిన పిల్లర్స్ ని కూడా వాటి యొక్క పరిస్థితి ఏంటని కూడా చూస్తారా? యామనికి మొత్తం మేడిగడ్డకు సంబంధించి 85 పిల్లర్స్ ఉంటాయి. 85 పిల్లర్స్లో 7 బ్లాకులుగా విభజించారు. 7 బ్లాక్లో అయినటువంటి 17, 18, 19, 20 పిల్లర్స్ పూర్తిగా 20 ప్రధానంగా ఆ 4 పిల్లర్స్ కొంత క్రాక్ ఇచ్చినప్పటికీ 20వ పిల్లర్ మాత్రం పూర్తిగా మొత్తం చాలా పెద్ద మొత్తంలో నిరలు వచ్చి క్రాక్ వచ్చిన పరిస్థితి. మొత్తానికి 5 ఫీట్ల లోతుకి బ్రిడ్జి మొత్తం కుంగడం జరిగింది. అయితే మనం విజువల్స్లో చూస్తే పూర్తిగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆ విజువల్స్లో నిజమే ఆ ట్రాకు మనం ఏదైనా ప్రాజెక్టుకు తలుపులు లేపేటువంటి ట్రాక్ కూడా రన్ చేసే ట్రాక్ కూడా పూర్తి స్థాయిలో ఒక 600 మీటర్ల చోట పూర్తి స్థాయిలో సైడ్కి నెట్టడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో 20 నెంబర్ పిల్లర్ అయితే పూర్తిగా ఆ క్రాక్ వచ్చింది, బద్దలు నీరలు చిరికబాసిన పరిస్థితి. పూర్తి స్థాయిలో ఈ 4 పిల్లరే కాదు, పూర్తి నుంచి 75-85 పిల్లర్స్ ఉన్నటువంటి ఆ పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి బ్రిడ్జి ఎంట్రెన్స్ నుంచి ఎండ్ వరకు కూడా పూర్తి స్థాయిలో 2 గంటల పాటు సుమారుగా 2 గంటల పాటు వాళ్ళ మంత్రుల బృందం మొత్తం పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిజంగానే అసలు అక్కడ ఎక్కడ జరిగింది, ఎక్కడ లోపం జరిగింది, నిజంగానే శాండ్లో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్టు నిర్మాణం చేసే దశలోనే లోపం ఉందా, నిజంగానే ఇక్కడ అలాంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ప్రభుత్వం నిర్లక్ష్య
నిర్లక్ష్య వైఖరికి ఇది ఒక నిదర్శనం అని చెప్తున్న పరిస్థితి. పూర్తిస్థాయిలో ఓన్లీ మేడిగడ్డ ప్రాజెక్టునే 2 గంటల పాటు సుమారుగా మనం 3-3:30 ప్రాంతంలో ఇక్కడ కేసీఆర్ 3 గంటల ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఇక్కడ కాళేశ్వరం మేడిగడ్డకు చేరుకుంటారు. మేడిగడ్డ చేరుకున్న తర్వాత వెంటనే ఇక్కడ నుంచి ఓన్లీ బైవాక్ కాలినడకన అక్కడ పోయిన తర్వాత ఫిల్లర్ టు ఫిల్లర్ ప్రతి పిల్లర్ని పరిశీలించి కులంకుషంగా పూర్తిస్థాయిలో పరిశీలించి ఆ ఇరిగేషన్ సంబంధించిన ఏఎన్సీలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, సెక్రటరీలు ఉన్నారు, ఆయా ఎమ్మెల్సీల బృందం ఉంది, ఎమ్మెల్యేల బృందం ఉంది. పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత అన్ని పిల్లర్స్ కూడా పూర్తిస్థాయిలో పరిశీలించి దాని తర్వాత తదనంతరం మీడియా పాయింట్కి వస్తారు. మీడియా పాయింట్ నేతృత్వంలో మొత్తం సీఎం నేరుగా సాక్షాత్ ముఖ్యమంత్రి పవర్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎట్లా జరిగింది, ఎక్కడి నుంచి ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయింది, నిజంగా ఎన్ని కోట్ల రూపాయలు జరిగింది, ఎట్లా క్వాలిటీ మెయింటైన్ చేయలేదు, పూర్తిస్థాయిలో కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు అయితే పూర్తిగా నిర్మాణం చేసే దశలో చేసిరని చెప్పేసి అదే ఇవాళ తెలంగాణ ప్రజలకు నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందనేది పూర్తిస్థాయిలో ప్రజలకు చెప్పే అవకాశం అయితే ఉంది. యామిని, అంటే మరి దానిపైన ఉన్నటువంటి అన్నారం పరిస్థితి ఏంటి, సుందిళ్ల పరిస్థితి ఏంటి, ఆ టూర్లో అవేమైనా భాగమయ్యే అవకాశం ఉందా ఇప్పటికిప్పుడు? ఎస్ యామిని, ఇదే కాళేశ్వరం సంబంధించినటువంటి ఇలా 3 విభాగాలు ఉంటాయి. 3 విభాగాల్లో ప్రధానమైనటువంటి విభాగం మేడిగడ్డ తర్వాత అన్నారం తర్వాత సునీల ఉంటుంది. సునీల ఇప్పటికే అన్నారం బ్రిడ్జిలో మనం ఆ పూర్తిస్థాయిలో అన్నారంకు కింద కాంక్రీట్ కింద ఫిల్లర్స్ కింద ఇప్పటికే బొంగబడి పూర్తిస్థాయిలో వాటర్కి వెళ్ళిపోవడం జరిగింది. వాటర్ పూర్తిస్థాయిలో కిందికి అది ఏదన్నా దానికి తాత్కాలికంగా మరమ్మతులు చేయడం సాధ్యం కాదని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి ప్రాజెక్టు ఉన్న వాటర్ మొత్తం కింది ప్రాజెక్టు విడిచిపెట్టడం జరిగింది. అయినా కూడా సాధ్యం కాక వీళ్ళ మేడిగడ్డల ప్రాజెక్టు కూడా కాంక్రీట్ తాత్కాలికంగా టెంపరీ ప్రాజెక్టును చేయడం కోసం ఆ కాంక్రీట్ చేయడం కోసం చేసినటువంటి పరిస్థితి. దాంతో సాధ్యం కాకనే వాటర్ కిందికి పూర్తిస్థాయిలో ఇడిచి పెట్టే పరిస్థితి. అదేవిధంగా అన్నారంలో కూడా అన్నారం ప్రాజెక్టు అన్నారం బ్రిడ్జిలో కూడా అక్కడ పూర్తిస్థాయిలో కింద ఆ కాంక్రీట్ ఫిల్లర్ కింద కాంక్రీట్ వేసిన తర్వాత దానికి పెద్ద ఆ సొరంగ మార్గం పడ్డది. సొరంగ మార్గంలో గతంలో జరిగిన అధికారులు కావచ్చు, అక్కడ ఉండి బ్రిడ్జి దగ్గర పనిచేసినటువంటి సిబ్బంది దాంట్లో వాటర్ పోకుండా దాన్ని వాళ్ళ సిమెంట్ బ్యాగులు కావచ్చు, ఇసుక బ్యాగులు దాని వాటర్ కింది పోకుండా ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కాలేదు. పూర్తిస్థాయిలో దాన్ని కూడా వదిలేసిన పరిస్థితి. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో ఎదురుండే 3 బ్యారేజీలు కూడా చాలా కీలకమైన ఇంపార్టెంట్ బ్యారేజీలు. అయితే పూర్తిస్థాయిలో నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజీలు కూడా పూర్తిస్థాయిలో ఆ క్వాలిటీ మెయింటైన్ చేసి కట్టిరా లేకపోతే నాణ్యత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.